హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ జాను. ఈరోజు నేనే ఫస్ట్ టైం ట్రై చేసిన కర్రీ అండ్ పులావ్ చేసి చూపించబోతున్నాను అనమాట. యాక్చువల్గా నేను అసలు ఈ కూర ఎప్పుడూ తినలేదు, ఫస్ట్ టైం తిన్నాను. ఎందుకు ఆ కూర అంటేనే నాకు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. బట్ ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగుంది. అందుకే మీతో షేర్ చేసుకుందామని అప్లోడ్ చేశానండి. అదేంటో కాదు, మిల్ మేకర్ పులావ్ అండ్ మిల్ మేకర్ మసాలా గ్రేవీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం పులావ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. కొంచెం కాగాక బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసేయండి. అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు యాడ్ చేయండి. కరివేపాకు ఆప్షనల్ అండి, కానీ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. నేను ప్రతి డిష్లో కరివేపాకు యాడ్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ యాడ్ చేయండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక మిర్చి వేయండి. 2 to 3 వేసాను నేను, మీరు 4-5 వేసుకోండి, బాగానే ఉంటుంది. కొంచెం కలిపేసుకోండి. అవి కూడా కొంచెం మగ్గాక ఇప్పుడు మిల్ మేకర్, రెడ్ క్యాప్సికమ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ యాడ్ చేసేయండి. మీ దగ్గర ఉంటే గ్రీన్ క్యాప్సికమ్ యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. నా దగ్గర ప్రస్తుతానికి లేదు, సో నేను ఈ రెండే యూజ్ చేస్తాను అనమాట. ఒకసారి అన్నీ కలిపేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, కలిపేసి అండ్ కొత్తిమీర, పుదీనా 2 బాగా కడిగి చాప్ చేసేసి వేసేయండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, ఇప్పుడే కలిపేసుకోండి అన్నీ. ఇవి కూడా మగ్గాక వాటర్ యాడ్ చేయండి. నేను 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను, 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. కుక్కర్లో వండుకుంటే 1 గ్లాస్కి 1.5 వేసుకోండి, సరిపోతుంది. నేను ఇలా ప్యాన్లో చేస్తున్నాను కాబట్టి 1కి 2 తీసుకున్నాను అనమాట. అండ్ లాస్ట్లో వాటర్లో లెమన్ పిండి వేసుకోండి. ఇప్పుడు నేను ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేస్తున్నాను అనమాట. ఒకసారి కలుపుకోండి, కలిపేసి మూత పెట్టేసేయండి. ఒక 7 to 8 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి ఒక్కసారి కలుపుకోండి, ఎక్కువ కలపొద్దు, జస్ట్ అట్లా పైన కలిపేసి మళ్ళీ మూత పెట్టేయండి. అలా ఒక 10 to 15 మినిట్స్ అన్నట్టు మంట పైన ఉంచితే రెడీ అయిపోతుందండి పులావ్. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా దీనికోసం ఒక పేస్ట్ చేసుకోవాలన్నమాట. దానికోసం కావాల్సిన పదార్థాలు నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, అండ్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. అవన్నీ యాడ్ చేసి ఫైన్గా పేస్ట్ చేసేయాలండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని కరివేపాకు యాడ్ చేసి అది కొంచెం చిటపటమన్నాక ఆయిల్ యాడ్ చేయండి. ఇక్కడ యూకేలో కరివేపాకు అంత ఫ్రెష్గా దొరకదు, ఇండియాలో అయితే చాలా ఫ్లేవర్ బాగుంటుంది. సో మీకు కూర ఇంకా బాగుంటుంది అనమాట. ఆనియన్స్ కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. ఒకసారి కలిపేసుకోండి, పచ్చివాసన పోయే వరకు ఉంచుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ గ్రేవీ యాడ్ చేసేయండి. యాడ్ చేసి కలుపుతూనే ఉండండి. ప్యాన్ నుంచి గ్రేవీ సెపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలన్నమాట, ఆపేస్తే అడుగంటిపోతుంది. అలా కలిపేశాక ఇప్పుడు ఈ స్టేజ్లో మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ అండ్ కారం యాడ్ చేసి బాగా కలిపేయండి. కలిపేశాక ముందుగా మిల్ మేకర్, మీకు పులావ్ చేసేటప్పుడు చెప్పడం మర్చిపోయాను, మిల్ మేకర్ని వేడి వాటర్లో ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే బాగుంటుందన్నమాట. సో ఆ మిల్ మేకర్ని మనం తీసి బాగా ప్రెస్ చేసి వాటర్ అంతా ప్రెస్ చేసేసి యాడ్ చేసుకోవాలి కూరలో. బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ గ్రేవీ ఫ్లేవర్స్ అంతా మిల్ మేకర్కి పట్టేశాక ఈ స్టేజ్లో వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ మిల్ మేకర్ మునిగేంత వరకు యాడ్ చేసుకోండి. మీకు ఎక్కువ గ్రేవీ కావాలి, పులుసులాగా కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి వాటర్. బాగా కలిపేసుకోండి. ఇప్పుడు కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేయండి. ఒక 15 మినిట్స్ తర్వాత ఆయిల్ కొంచెం పైకి తేలినప్పుడు కొత్తిమీర యాడ్ చేసేయండి. అండ్ కొంచెం గరం మసాలా ఒక ½ టీ స్పూన్ యాడ్ చేయండి. చాలు, ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మనం ముందుగా యాడ్ చేసిన మసాలా ఉంది కదా, దాంట్లో అన్నీ ఉన్నాయన్నమాట, సో సరిపోతుంది. ఇలా ఇంకొక 5 to 7 మినిట్స్ కుక్ చేసుకుంటే అంతేనండి. చాలా అంటే చాలా బాగుంది మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి.